Interview and it's not just about answering. 90% of people just go answer questions and come back. But what if I tell you there is one secret that almost guarantees you to get a job? Adi preparation. And that is preparation and not the kind that you are thinking. Interview ni ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ డీప్ రీసెర్చ్ గేమ్ చేంజర్. చూడండి, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే గూగుల్లో కంపెనీ గురించి సెర్చ్ చేయడం. అది బేసిక్. మనం చేయాల్సింది ఏంటి అంటే 2025 లో ఇంటర్వ్యూ ఏస్ చేయడం అంటే జస్ట్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం కాదు, అలైన్మెంట్, ప్రెజెన్స్ అండ్ జెన్యూన్ రెడీనెస్ ని డెమాన్స్ట్రేట్ చేయాలి. ఈ ప్రూవెన్ స్ట్రాటజీస్ సక్సెస్ ని ఆల్మోస్ట్ గ్యారంటీ చేస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెటెడ్ రీసెర్చ్ ని మీరు ఎలా సీక్రెట్ వెపన్ గా యూజ్ చేయాలో చూద్దాం. డీప్ టార్గెటెడ్ రీసెర్చ్ మీకు సీక్రెట్ వెపన్ లా వర్క్ చేస్తుంది. ఇది జస్ట్ కంపెనీ హోమ్ పేజ్ ని గూగుల్ చేయడం కన్నా చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంది. కంపెనీని అర్థం చేసుకోండి ముందు. మీరు కంపెనీ మిషన్ ఏంటి, వాల్యూస్ ఏంటి, లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ని మస్ట్ గా అర్థం చేసుకోవాలి. తర్వాత నో యువర్ ఇంటర్వ్యూయర్స్. లింక్డ్ఇన్ ప్రొఫైల్, రీసెంట్ టాక్స్ ఆర్ వాళ్ళు రాసిన ఆర్టికల్స్ ని రీసెర్చ్ చేయండి. తర్వాత ఇంటర్వ్యూలో రియల్ కంపెనీ స్పెసిఫిక్స్ ని రెఫరెన్స్ గా వాడడం వల్ల మీరు జెనరిక్ క్యాండిడేట్ కాదు, జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అండ్ కంపెనీ ఛాలెంజెస్ ని సాల్వ్ చేయడానికి ఈగర్ గా ఉన్నారని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, మాస్టరింగ్ ద స్టార్ టెక్నిక్. స్టార్ టెక్నిక్ అంటే ఏంటంటే ఎస్ ఫర్ సిచ్యువేషన్, టీ ఫర్ టాస్క్, ఏ ఫర్ యాక్షన్, ఆర్ ఫర్ రిజల్ట్. దీన్ని మనం మాస్టర్ చేయడం వల్ల ఇంటర్వ్యూర్ కి పాజిటివ్ రియాక్షన్స్ వెళ్తాయి అండ్ ఆల్మోస్ట్ గ్యారంటీ అయిపోతుంది మీ జాబ్. ఇది జస్ట్ ఆన్సర్ ని గుర్తుంచుకునే వే కాదు, స్టోరీ టెల్లింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఫస్ట్ థింగ్ ఇంపాక్ట్ఫుల్ కమ్యూనికేషన్. కాంప్లెక్స్ ఎక్స్పీరియన్సెస్ ని క్లియర్, కన్సైన్స్ అండ్ మెజరబుల్ ఇంపాక్ట్ తో కమ్యూనికేట్ చేయడం వల్ల బిహేవియరల్ క్వశ్చన్స్ ని స్కిల్స్ అండ్ రిజల్ట్స్ ని హైలైట్ చేసే ఆపర్చునిటీగా కన్వర్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్, ఇంటర్వ్యూయర్స్ చాయిస్. ఇంటర్వ్యూయర్స్ కి డేటా అండ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. సాలిడ్ ఎవిడెన్స్ తో ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తారో చూపించడం వల్ల వేగ్ ఆన్సర్స్ కి ఇచ్చే వాళ్ళకన్నా మీరు మైల్స్ అహెడ్ లో ఉంటారు. తర్వాత నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ ఫుల్ ప్రూఫ్ గేమ్ చేంజర్. ఇంటర్వ్యూలో మీ బాడీ లాంగ్వేజ్ అంటే పోస్టర్, ఐ కాంటాక్ట్, హ్యాండ్ షేక్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పవర్ఫుల్ అన్కాన్షియస్ సిగ్నల్స్ ని పంపిస్తుంది. కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. దేనికైనా కూడా అప్రైట్ గా కూర్చోవడం, కాన్ఫిడెంట్ గా నేచురల్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అండ్ జెన్యూన్ గా స్మైల్ చేయడం సెల్ఫ్ అష్యూరెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ని కమ్యూనికేట్ చేస్తాయి. టెక్నికల్ స్కిల్స్ ని డామినేట్ చేస్తుంది. ఎమోషన్స్ హైగా ఉన్న మూమెంట్ లో మీ కాన్ఫిడెన్స్ టెక్నికల్ స్కిల్స్ ని ఓవర్ షాడో చేసే ఛాన్స్ ఉంది. ఈ నాన్ వర్బల్ ప్యాకేజ్ ని నేల్ చేయడం పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తుంది. ఫిఫ్త్ థింగ్, లాజిస్టికల్ ప్రిపరేషన్. ఎర్లీగా రావడం, ప్రొఫెషనల్ అటైర్ లో రెడీ అవడం, ఎక్స్ట్రా కాపీస్ ఆఫ్ రెజ్యూమేని క్యారీ చేయడం అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ కోసం వీడియో కాల్ టెక్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, వర్క్ చేస్తుందా లేదా, ఏదన్నా సిగ్నల్ ఇష్యూస్ ఉన్నాయని చెక్ చేసుకోవడం, ఎన్ష్యూర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ముందు రోజు అంటే ఏదైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారో దానికి ముందు రోజు క్వాలిటీ స్లీప్, న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అండ్ డీప్ బ్రీతింగ్ లాంటి ఇంటర్వ్యూ డే టాక్టిక్స్ మీ మెంటల్ షార్ప్నెస్ ని ఆప్టిమైజ్ చేస్తాయి. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఇన్ కంట్రోల్ గా ఉంటే మీకు ఆన్సర్స్ క్లియర్ గా, కాన్ఫిడెంట్ గా ఉంటాయి. తర్వాత ఆస్కింగ్ థాట్ఫుల్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ ఎండ్ లో థాట్ఫుల్ క్వశ్చన్స్ అడగడం గోల్డెన్ నగెట్ అన్నమాట. ఇక్కడ మీ క్వశ్చన్స్ కంపెనీ నీడ్స్ ని మీరు అర్థం చేసుకున్నారు అని అండ్ మీనింగ్ ఫుల్ గా కాన్ఫిడెంట్ చేయడానికి ఈగర్ గా ఉన్నారని చెప్పేసి కన్వే చేయాలి. అండ్ తర్వాత జెనరిక్ క్వైరీస్ ని అవాయిడ్ చేయండి. టీమ్ కల్చర్, ఇమీడియట్ ఛాలెంజెస్ అండ్ హౌ సక్సెస్ ఈస్ మెజర్డ్ ఇన్ దిస్ కంపెనీ అనే విషయాల గురించి అడగండి. ఇది ప్రొయాక్టివ్ గా, ఇన్వెస్టెడ్ గా అండ్ మెంటల్లీ ఆల్రెడీ టీమ్ లో పార్ట్ గా ఉండేలా సిగ్నల్ పంపిస్తుంది. తర్వాత పోస్ట్ ఇంటర్వ్యూ ఫాలో అప్. పోస్ట్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ ఈమెయిల్ ప్రొఫెషనలిజం తో మీ ఎఫర్ట్స్ ని ర్యాప్ చేస్తుంది. చాలా మంది స్కిప్ చేసే స్మాల్ స్టెప్ ఇది, కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీతో ఇంటర్వ్యూ అనేది నాకు చాలా థాట్ఫుల్ గా జరిగింది, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి అతని మెయిల్ కనుక మీకు తెలిస్తే మీరు అలా ఒక మెసేజ్ పెట్టడం వల్ల అవతల ఉన్న వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్, మీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. క్యాండిడేట్స్ లో టాప్ ఆఫ్ ది మైండ్ లో ఉండడానికి ఇది పక్కా హెల్ప్ చేస్తుంది. జాబ్ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ గ్యారంటీడ్ గా హైర్ అవడానికి లక్ ఆర్ టాలెంట్ మాత్రమే కాదు, ఇది కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనమాట. సో ఒకసారి రిపీట్ చేస్తా. డీప్ రీసెర్చ్ ని మాస్టర్ చేయడం, స్టార్ టెక్నిక్ యూస్ చేసి స్టోరీ టెల్లింగ్ వేలో మీ ప్రాజెక్ట్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోవడం, ఇంటర్వ్యూ లాజిస్టిక్స్ ని స్మార్ట్ గా కంట్రోల్ చేయడం, ఇన్సైట్ ఫుల్ క్వశ్చన్స్ అడగడం అండ్ ప్రొఫెషనల్లీ ఫాలోయింగ్ అప్ ది ఇంటర్వ్యూర్ అనమాట. ఈ బ్లెండ్ వల్ల మీరు జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవడం కాదు, మీరు అది ఓన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో తప్పకుండా మర్చిపోకుండా అయితే చూడండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.